బల్కా తీర్థము సోమనాథ్ పట్టణంలోని అత్యంత ప్రాచీనమైన మహత్తరమైన కృష్ణ మందిరాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని మహాప్రభుజీ బెటక్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీ వాసుదేవునికి స్మరణగా తులసి మొక్కను కూడా నాటారు. ఆలయ ఆవరణలో మర్రి చెట్లు గుబురుగా కనిపిస్తాయి. ఇవి శాంతిని, భక్తిని మనకు సూచిస్తాయి. ఈ అద్భుతమైన ఆలయము రాళ్లతో నిర్మించబడింది. ఆలయం లోపల ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఆరామంగా అర్ధశయన స్థితిలో దర్శనమిస్తారు కృష్ణుడు ఇక్కడ. అలాగే ఆయన బృందావన రసక్రీడను గుర్తు చేసే విధంగా త్రిభంగ శైలిలో వంశీ వాయించే శ్రీ ఫోటో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ బల్కా తీర్థము శ్రీకృష్ణ పరమపద ప్రాప్తికి ముందు చోటు చేసుకున్న ఘట్టాన్ని స్మరించుకుంటుంది. వేటగాడు జర ఒక జింకగా భ్రమించి కృష్ణుణ్ణి అస్త్రముతో గాయపరుస్తాడు. ఆ ఘటన తర్వాత భగవంతుడు భూమిని విడిచిపెట్టి తన స్వలోకానికి ప్రయాణిస్తారు. కానీ అతను మరణించే ముందు ఈ స్థలం నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ గోలోకనాథ ధామ్ తీర్థం వరకు నడిచి వెళ్తారు. ఇకపోతే 9వ శతాబ్దంలో శ్రీ వల్లభాచార్యులు ఇక్కడే 9 రోజుల పాటు భగవద్గీతపై ప్రవచనాలు ఇస్తారు. ఈ విశిష్టత కారణంగా బల్కా తీర్థం ఎంతో పవిత్రమైన స్థలంగా భక్తుల హృదయాల్లో నిలిచిపోయింది. బల్కా తీర్థాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం వచ్చి నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్య కాలము. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ కూడా ఇక్కడ చాలా రంగరంగ వైభవంగా జరుగుతాడు. ఆ సమయంలో ఇక్కడ భారీగా ఉత్సవాలు నిర్వహిస్తారు. జీవితంలో మనం కొన్ని చూడాలని ఒక లిస్ట్ కానీ ప్రిపేర్ చేసుకుంటే ఆ లిస్ట్ లో తప్పనిసరిగా ఈ ఆలయానికి మనము చోటు ఇవ్వాలి. ఎప్పుడైనా సోమనాథ్ దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని సందర్శించి ఆ శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.